తెలంగాణ బడ్జెట్ లో విజన్ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాగితాలు అంకెల మీద తప్ప 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. ఇక కోర్ మోడల్ కాదు చోర్ మోడల్ అంటూ విమర్శలు గుప్పించారు. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్ అన్నారు. ఇక ప్రభుత్వానికి కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణంలో లేదని ఆయన సీరియస్ అయ్యారు. భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణను కరప్షన్ హబ్ గా మార్చేశారని అన్నారు. మహాలక్ష్మికి బడ్జెట్ లో నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2 పంటలకు బోనస్ ఇచ్చామని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తారన్నారు. లేదంటే డిప్యూటీ సీఎం భట్టి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ చేశారు. అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు. ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను R&B శాఖకిచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు. నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి క్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కలాట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి TGIC భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఇయనలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్లు ఏమంటాడు, 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినవని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా, అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినావా? చెప్పు నాకు, నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు చేస్తావా? రుజువు చేస్తావా 2 పంటలకు బోనస్ ఇచ్చినాని? వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు నువ్వు. ప్రతి ఏడాది 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. సింగరేణి గురించి మాట్లాడి ఇంకేందో. సింగరేణిని స్కామ్ల గనిగా మార్చారు మీరు, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. సింగరేణి గురించి పలికే హక్కే మీకు లేదు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, బోగస్ బోనస్లు ఇచ్చి ఇవాళ సింగరేణి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు మీరు.